నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏయూలో విద్యార్థి మృతిపై విచారం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. అసెంబ్లీ వేదికగా విద్యార్థి సంఘాలకు శాంతియుతంగా ఉండాలని కోరిన మంత్రి. కూటమి సర్కార్ దురాలోచనలకు రాష్ట్రంలో హరించిపోతున్న వాక్ స్వాతంత్ర్యం. విలేకరుల సమావేశంలో ఎంపీ మార్గాని భరత్ ఆరోపణ. నిజమైన చిరు వ్యాపారికి జీవీఎంసీ అండగా ఉంటుంది. జీటీయూ ప్రత్యేక ఇంటర్వ్యూలో మేయర్ పీలా స్పష్టం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులపై మంత్రి లోకేష్ అసెంబ్లీలో తన వాదనను వినిపించారు. విద్యార్థి మృతి తీవ్ర విషాదకరమని, ప్రభుత్వ తప్పిదముంటే దాన్ని సరిదిద్దుకునేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, సమస్య ఎంతటిదైనా అందరం కలిసి పరిష్కరించవచ్చని, అల్లర్లు చేయకుండా తోటి విద్యార్థులకు ఇబ్బంది పెట్టొద్దని ఆయన విద్యార్థి సంఘాలను కోరారు. స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం, చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మన అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వామ్యులే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం, ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం, చాలా చాలా బాధాకరం. సిఐటియు జగదంబ కార్యాలయంలో సిఐటి పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. పోర్టు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి నరేంద్రరావు మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 సంవత్సర కాలంగా జరుగుతున్న నిరసనకు ఇప్పటి వరకు పోర్టు యాజమాన్యం దిగిరాకపోవడం శోచనీయమన్నారు. ఆదాయ భాగస్వామ్య ప్రతిపాదికత ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా కింద ఆసుపత్రిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తోందని, దాన్ని తాము తప్పకుండా అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. పదవి విరమణలు, స్వచ్ఛంద పదవి విరమణ పథకాలు, కొత్త నియామకాలపై స్తంభన కారణంగా ప్రధాన ఓడరేవులలో మానవ శక్తి క్రమంగా తగ్గుతోందన్నారు. తద్వారా వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా మరిన్ని సమస్యలతో పోర్టు కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం కలగచేసుకొని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. Fasting against privatization of the Golden Jubilee Hospital of Visakhapatnam. The hospital service for the port worker is very, very important. In the Visakhapatnam port, day by day, workers are reduced because of their retirement, voluntary retirement. At the same time, these retired workers will be treated as a pensioners and at the fag end of their life. After 60 years, they need special attention on their health care. So, when workers are getting reduced, the patient, those who are visiting to the hospital will be more day by day. These workers who have sacrificed their entire life for the development of Visakhapatnam port, now the Visakhapatnam port is flourishing, financially very healthy and wealthy because of these workers' hard earned services. Now, if the port hospital is privatized, if it is given to some private party, then there will be exorbitant amount will be charged
from the workers for their treatment. ఈ సంవత్సరం నుంచి అనేక సార్లు వాళ్ళు టెండర్లు వేయటానికి వచ్చారు, కానీ అక్కడ ఉద్యమాన్ని చూసి ఎండిపోవటం జరుగుతుంది వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏదో అవుతుంది బాబోయ్, మేము ఇక్కడ టెండర్ కోట్ చేసుకున్నాం, మేము ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీని ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 40,000 మందిలో రిటైర్ అయిన వాళ్ళు, పెన్షనర్లు, తర్వాత ఆ ఓల్డేజ్ రిటైర్డ్ వర్కర్స్కి చాలా ఇబ్బంది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఈ హాస్పిటల్ని ఆశ్రయించి వస్తున్నారు. గతంలో వాళ్ళ భర్తలు కానీ పిల్లలు కానీ పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఈవేళ వాళ్ళు ఎక్కడో సబ్బవరం దగ్గర నుంచి సబ్బవరం అవతల నుంచి ఇలాగే పెందుర్తి, కొత్త వలస ఈ దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తున్నారు. మరి వాళ్ళకి ఇక్కడ వైద్యం అందుతుంది కాబట్టి ఇప్పటి వరకు కాస్త కూస్త ఆరోగ్యంగా బతుకుతున్నారు. మరి ఇది కానీ వైద్యం అందకపోతే చాలామంది చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులను ప్రైవేట్ పరం కానివ్వకుండా మా సిఐటి యూనియన్ ఇక్కడ దీన్ని అడ్డుకుంటుందని మీ అందరికీ చెప్తున్నాను. కూటమి ప్రభుత్వంలో పూర్తిగా వాక్ స్వాతంత్ర్యాన్ని భరింపచేసే విధంగా పాలన కొనసాగుతోందని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా వెలువడుతున్న కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై అత్యంత దారుణమైన సెక్షన్లు బనాయించి అరెస్టులకు పాల్పడటం అన్యాయమన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక అంశము, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే, అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నామనేది సరే ఆలోచన చేయండి. ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దారుణాతి దారుణమైన మాటలు. ఇవాళ గుంటూరు ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని వాక్ స్వాతంత్రం హరించే విధంగా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే మీరు నవ్వుతారు కూడా. ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వారిపైన పెట్టే కేసులు బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353, 111/3, 4, 5, 143R/61/2 ఇవి పెట్టిన కేసులు. నేను అడుగుతా ఉన్నా, దీనికి ఏంటంటే దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వాళ్ళు, ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు ఇవి అక్రమ కేసులు కాదండి? హైకోర్టు ముట్టుకేలేసింది. మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ యువకులు అర్నేష్ కుమార్ పైన, ఇమ్రాన్ ప్రతాప్ పైన, అదేవిధంగా సవేందర్ రెడ్డి పైన, వీళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చే కార్యక్రమం. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇంకో సోషల్ మీడియా కార్యకర్త, అతనికి భరత్ చంద్ర అక్రమంగా అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ఆయన ఆచూకీ చెప్పాలని భరత్ చంద్ర సోదరి ప్రీతిని 10 రోజుల క్రితము ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిఐడి పోలీసులు నిర్బంధించడం వాస్తవం కాదా? అంతటితో ఆగకుండా భరత్ తల్లి, అక్క చెల్లెల్ని ఫోన్లు సీజ్ చేసి
ఎంత ఇబ్బందులు పెట్టారు. చివరికి లాయర్ల సహాయంతో బయటపడ్డారు. అప్పూగర్ సమీపంలో తీరానికి అతి సమీపంలో ఏనాటి నుండో వృధాగా ఉన్న భూమిని చేపల మార్కెట్గా రూపొందించి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేయర్ పీలా శ్రీనివాసరావుని 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి పోలారావులు కోరారు. వార్డు పర్యటనకు విచ్చేసిన మేయర్ను వారు సంబంధిత స్థలం వద్దకు తీసుకువెళ్లి వారి అభిప్రాయాన్ని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే స్థలంపై పలు ఆరోపణలు వచ్చాయని, చిందరవందరగా అపరిశుభ్రతతో నిండిన స్థలాన్ని మట్టితో కప్పుతూ రూపు తీసుకొచ్చామని, అలాంటి తమపై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు కళ్ళు పెద్దవి చేసి చూడాలని స్థానిక నాయకులు గొలగాని పోలారావు దుయ్యపట్టారు. జీవీఎంసీ అనుమతితో ఇక్కడ చేపల మార్కెట్ ప్రతిపాదనను మేయర్ త్వరలో అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పద్దెనిమిదవ వార్డులో గత 2 నెలల క్రితం మా మేయర్ గారు విజిట్కి వచ్చి అప్పు గారు శ్మశాన వాటి దగ్గర ఆ మట్టి చెత్త ఎక్కి చాలా మరి ఘోరంగా ఉండేది. దాన్ని మేయర్ గారు చూసిన వెంటనే 2 నెలల్లో మళ్ళీ టెండర్ పిలిచి అన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని మొత్తం ఒక లెవెల్ తీసుకొచ్చారు. ఒక రూపురేఖలు మార్చేశారు ఆ ఏరియాని. ఆ ఏరియాలో మీ అందరూ మత్స్యకారుల ఏరియా కాబట్టి ఒక ఫిష్ మార్కెట్ పెట్టాలని మేము మేయర్ గారిని మళ్ళీ ఇప్పుడు ప్రతిపాదించాం. ఎందుకంటే ఫిష్ మార్కెట్ పెడితే ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, అందరూ రోడ్ల మీద అమ్ముతున్నారు అక్కడక్కడని. అక్కడ అమీపులో సెక్టర్ 9లో ఫిష్ మార్కెట్ ఉంది, అది చాలా ఇబ్బంది అయిపోతుంది. సండే వస్తే చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక ప్లేస్ చూపించాం ఐడెంటిఫై చేసి. ఇది మేయర్ గారు చూసి చాలా బాగుందని మా మత్స్యకారులు మేము అందరూ కుర్రోళ్ళందరూ చెప్పడం జరిగింది, మాకు సంఘాలన్నీ. అలాగే దాన్ని ఒకే చేశారు. నేను మాట్లాడి ఎమ్మెల్యే గారు కూడా సలహా తీసుకొని ప్రయోగం స్టార్ట్ చేద్దాం, టెండర్ పిలిచి. అంటే బీచ్ రోడ్లు కదా కట్టనెవరేమో అంటే రేకుల సెట్లు వేయమని చెప్పాం మత్స్యకారులకి. అందుకే చుట్టుపక్కల గ్రామాలందరికీ ఫిష్ అమ్మడానికి బాగుంటుందని మీరు ఫ్రెష్ కూడా అమ్మడం, ఏటకెళ్ళి తీసుకొచ్చడం కూడా అమ్ముతున్నారు. అలాంటి కూడా చాలామంది కొనుక్కోవడానికి సుఖంగా ఉంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది, ప్రతిపాదించాం. దాన్ని ఒకలే ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. మాట్లాడి మళ్ళీ ఒకసారి తోడు అదే భూమిని స్థానిక శాసనసభ్యుడు ఆక్రమించేదానికి అంతా క్లీన్ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చింది. దీని మీద ఉంటారు. ఒకప్పుడు ఒక వైసీపీ టైం ప్రభుత్వంలో మీ కార్పొరేట్ గెలిచినట్టు లెవెల్ చేద్దామని మట్టి మరి ఘోరంగా ఉంటుంది. అంటే లోకల్ ఆయిలు కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు కబ్జా చేస్తున్నారు శ్మశానాన్ని అని అన్నారు. ఇప్పుడు వాళ్ళకి కళ్ళు మసిగన్నప్పుడు ఇప్పుడు కళ్ళు చూసి దాంట్లో ఎంత ఉందో ఇంకా దాని రూపురేఖలు మార్చాలని, ఇంకా మేము మంచి నేమ్ రావాలని ఇంకా చేస్తున్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ విశాలాక్షర్ నుంచి ఎన్ని కొనుక్కోవడానికి ఫిష్ మార్కెట్ లేదు, అందుకోసం ఇక్కడ ఫిష్ మార్కెట్ పొందించాం. అది మాట్లాడి చెప్తానన్నారు కమిషనర్ గారితో మాట్లాడి ఓకే చేస్తాం. పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న మహావిశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింప చేసేందుకు జీవీఎంసీ చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ 2.0తో నగరం తప్పనిసరిగా మరింత సుందరంగా తయారవుతోందని, ఆక్రమణదారులకు ముందుగానే సమాచారంతో పాటు సమయాన్ని కూడా ఇచ్చి వారు కాదనేసరికి తొలగింపులకు పూనుకోవడం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, టూరిజంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక టూరిస్టులు విశాఖ నగరానికి కనీసం వచ్చి సెలవుల్లో 3 రోజులైనా సరే గడిపి వెళ్ళాలనుకునేటువంటి అద్భుతమైనటువంటి నగరం. ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దామనేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి తరుణంలో విశాఖ నగరంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు తీసుకురావడానికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడడానికి కానీ ఒక కేంద్రంగా అనేక సదస్సులు జరిగేటువంటి అద్భుతమైనటువంటి మహానగరం, ప్రశాంతమైనటువంటి నగరం. గతం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి భాగంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా 1000 కోట్ల రూపాయలు విశాఖ నగరంలో వెచ్చించినటువంటి సందర్భం ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖ నగరం ఒక భాగ్యనగరంగా రూపొందించాలనంటే
కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజల మద్దతుతో, మీ అందరి మద్దతుతో అనేకమైన సంస్కరణలు చేయాలి అనే భాగంగా కూటమి ప్రభుత్వం ఆపరేషన్ లంగ్స్లో భాగంగా ఆపరేషన్ లంగ్స్ 2.0 జీవీఎంసీ కమిషనర్ గౌరవనీయులు పెద్దలు కేతన్ గార్గ్ గారు ఏవైతే ఆహ్లాదకరమైనటువంటి పార్క్ స్థలాలు ఏవైతే ఉన్నాయో, జీవీఎంసీ ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పరిరక్షించాలి. కబ్జాదారుల కబంధ హస్తాల్లో విశాఖ ప్రజల ఆస్తులు, జీవీఎంసీ ఆస్తులు ఈ పార్కు స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపడుతూ ఉన్నారని చెప్పి మొట్టమొదట జీవీఎంసీ కమిషనర్ గారు పార్కు స్థలాలని పరిరక్షించే విధంగా ఈ ఆపరేషన్ లంగ్స్ 2.0 అని ప్రారంభించారు. ఏదైతే 24/7/2025 టౌన్ ప్లానింగ్ రివ్యూలో కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో జోన్ 1లో 2 పార్క్ స్థలాలని ప్రొటెక్ట్ చేయడం జరిగింది జీవీఎంసీ అధికారులు. జోన్ 2లో 6 పార్క్ స్థలాలని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో పార్క్ స్థలాల్లో అవన్నీ కూడా తొలగించడం జరిగింది. జోన్ 3లో 6, జోన్ 2లో 6, జోన్ 3లో 6, మొత్తం 15 పార్క్ స్థలాలు 8 జోన్లలోని వీటిలన్నిటిని కూడా పరిరక్షించాలని చెప్పి పార్కు స్థలాలని జీవీఎంసీ స్వాధీనంలోకి తీసుకున్నారు. అదే సందర్భంలో 300 పైగా జీవీఎంసీ ఓపెన్ స్పేసెస్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని రక్షణ కల్పించాలి, రక్షణ గోడలు నిర్మించాలి, పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి 300 పైగా జీవీఎంసీ స్థలాలని ఆ రోజు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఫైండ్ అవుట్ చేశారు. వాటిని ఇంజనీరింగ్ విభాగం ద్వారాగా, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారాగా అవి పరిరక్షించేటువంటి కార్యక్రమం చేపట్టారు. దాంట్లో భాగంగా రెండో అంశం, గత 6 రోజులుగా మీ అందరికీ కూడా తెలుసు, విశాఖ నగరంలో ఆక్రమిత స్థలాల్లో జీవీఎంసీ ఫుట్పాత్ల మీద, జీవీఎంసీ రోడ్ సైడ్ మార్జిన్స్, రోడ్స్ మీద ఉన్నటువంటి అక్రమ బడ్డీలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా ఆ బడ్డీల తొలగింపు కార్యక్రమం విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 8 జోన్లలోని ప్రజల సహకారంతో, మీడియా సోదరుల సహకారంతో ముందుగా వాళ్ళందరికీ కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ముందస్తు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి ఏదైతే ఉన్నాయో తొలగించేసుకోండి అని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి, లేని పక్షంలో మేము గనక వచ్చి తీయాల్సి వస్తే అవైనా డ్యామేజ్ అవుతాయి, మళ్ళీ మీరు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ ఆక్రమిత బడ్డీలు ఏవైతే ఉన్నాయో బడ్డీలు గల ఉన్నటువంటి దుకాణదారులకి అందరికీ కూడా ముందస్తు సమాచారం ఇచ్చి ఆ ప్రక్రియ చేపట్టారు. ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ నిర్లక్ష్య వైఖరి వీడనాడాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాలు, డీసీసీ అధ్యక్షులు వెంకటవర్మరాజు సూచన మేరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనను ఉద్దేశించి స్టేట్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్, ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణలు మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కూడా ఓటర్లను మోసం చేస్తూ ఓట్లను కూటమి ప్రభుత్వానికి పడేటట్లు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే 2019 వైఎస్ఆర్సీపీకి, 2024లో టీడీపీ, జనసేనకు ఏ విధంగా అన్ని సీట్లు వచ్చాయో వాళ్ళకే తెలియాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ నిర్లక్ష్య వైఖరి వీడనాడి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ కస్తూరి వెంకటరావు, మైనార్టీ చైర్మన్ భాష, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, కాకార అప్పారావు, ఈశ్వర్రావు, ప్రసాద్, సేవాదల్ చెన్న అప్పారావు,
కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఆ ఓట్లు ఇంకొకసారి అలా చేయగంట ఉండాలని మనం ఈరోజు సంతకాల సేకరణ స్టార్ట్ చేస్తున్నాము. నా ఓటు నాకే ఇవ్వాలి, నా ఓటు మీరు వేయడానికి మీరు ఎవరు అనేసి మనం బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ మనం అడుగుతున్నాము. అంతేవిధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2019లో కానీ 2024 కానీ మొదటిసారి చేసినప్పుడు జగన్కి సపోర్ట్ చేసి ఓట్లన్నీ ఆయనకి వేయించారు. ఆ రోజు 151 సీట్లు ఎందుకు వచ్చినాయని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ రోజు జగన్కి 150 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత జగన్ తప్పించి చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ 160 సీట్లు ఆయనకు వచ్చినట్టు ఆయన చేసుకున్నారు. అంటే రేపొద్దుట ఇంకొకరు ఎవరో ఒకరు వస్తే జనసేన వస్తే ఆ ఓటు చోరీ చేసి జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనకి ఇప్పిస్తారు. అలాగే దీన్ని మనం ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు నా ఓటు నాకు ఇవ్వాలి, నా ఓటుని వేసుకుని ఎవరికైతే వేసుకుంటున్నా వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతో మీ యొక్క సంతకం మీరు ఏదైతే మేము తీసుకొస్తామో దాని మీద మీ సంతకం పెడితే దాన్ని మేము సుప్రీంకోర్టు వరకు మేము తీసుకెళ్తాము. ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి వార్డు ప్రెసిడెంట్ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి ప్రతి దక్షిణ నియోజకవర్గ వార్డు ప్రెసిడెంట్ అందరూ కూడా 5,000 మందికి మనం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సంతకాలు ఏదైతే ఉన్నాయో సంతకాలు మనం సేకరించాలని నేను గట్టిగా మీకు మనసు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, బట్ డెమోక్రసీ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే మన ఓటు మనం వేసుకునే పరిస్థితిలో లేవు. బీజేపీ వాళ్ళు ఏంటంటే బీజేపీ కానీ ఏ పార్టీ అయినా బీజేపీతో ఉన్న పార్టీలు ఏవైతే కానీ ఒక సర్వే ఆల్ సర్వేలు ఏంటంటే బీసీ ఎంతమంది, ఎస్సీ ఎంతమంది, ఎస్టీ ఎంతమంది ఆ సర్వేలు చేయకుండా మనకెవరు బీజేపీకి ఎవరు ఓటేస్తారు, కాంగ్రెస్కి ఎవరు ఓటేస్తారు, వేరే పార్టీకి ఎవరు ఓటేస్తారు ఆ సర్వేలు చేసి ఉన్న ఓట్లని ఎవరైతే బీజేపీకి అపోనెంట్గా ఉంటారో ఆ ఓట్లని తొలగించి అలాగే బీజేపీకి ఫేవర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ అడ్రస్లో ఓట్లు ఆపేనో కూడా ఒకే ఇంటి మీద మీరు చూశారు. మొన్న రాహుల్ గాంధీ గారు క్లియర్గా ప్రూవ్ చేశారు. ఒకే ఇంటి మీద 150 ఓట్లు పెట్టారు. ఆ ఇల్లు అనేది అసలు ఇంట్లో ఎవరూ లేకుండా 150 ఓట్లు పెట్టారు, ఓన్లీ బీజేపీ ఓటు వేసిన వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏమైపోతున్నాం అనేది మనకే అర్థం కాలేని పరిస్థితి. మనం ఏమనుకుంటాం, ఎలక్షన్ రోజు ఓటు వేసిన తర్వాత ఓకే మనం వేసాం కదా మన ఓటు మనకు వెళ్తుంది కదా, మనం నిజమైన నాయకుడిని ఎన్నుకుంటాం కదా అనుకుంటాం. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఓటు మనం వేసుకునే అధికారం లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకనే నెక్స్ట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి ఓటు వేసుకొని వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటేంటి జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు నుంచి సౌత్లో సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే వార్డ్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. కేవీఎస్ గారు ఆధ్వర్యంలోనే మేము 14 వార్డుల నుంచి 14 ప్రెసిడెంట్లు పట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్ల సేకరణ జరిపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మన స్పోర్ట్స్ చైర్మన్ గారు కమలాకర్ గారు కూడా మంచి ఉత్సాహంతో యూత్ నందరినీ ప్రోత్సహిస్తూ మంచి చొరవ తీసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం నగరమంతా చర్చనీయాంశంగా ఉన్న తోపుడు బండ్లు బడ్డీల తొలగింపు విషయంపై నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావు జీటీవీ ద్వారా వివరణ ఇచ్చారు. నిజమైన అర్హునికి తప్పనిసరిగా బ్రతుకు తెరువు చూపుతామని, మధ్యవర్తులు దందరాయుళ్లను నిర్మూలించి పాదాచారుల నడక మార్గాన్ని సులభతరం చేస్తామని హామీ ఇచ్చిన మేయర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరిట గత 4-5 రోజుల నుంచి కూడా జీవీఎంసీ విశాఖ నగరం వ్యాప్తంగా కూడా ఫుట్పాత్లపై ఉన్నటువంటి తోపుడు బళ్ళు కావచ్చు, లేదంటే వీధి వ్యాపారస్తులు కాదు, వీళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. అసలు దీనికి మూల కారణం ఏంటి, ప్రజాప్రతినిధులా లేదంటే అధికారుల అనే విషయం మీద అయితే కనుక ఈరోజు మన జీటీవీ ద్వారా క్లారిటీ ఇచ్చే అవకాశం దొరికింది. మనతో మాట్లాడడానికి విశాఖ నగర మేయర్ పిల్లా శ్రీని గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరు మీద జరుగుతున్నటువంటి విధ్వంస కాండ అనొచ్చా, లేదంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కొన్ని లక్షల మంది రోజు రోడ్డు పాలు అయిపోయిన పరిస్థితి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పాలకుల లేదంటే అధికారుల ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు తప్ప మాకు ఎవరు కూడా తగిన న్యాయం చేయట్లేదని చెప్పి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకోబోతోంది, బాధితులకు ఎటువంటి భరోసా కల్పించబోతుంది? ఒకటి ఓ లేదు బీ లేదు, ప్రజలకు అనుకూలంగా కార్పొరేషన్ పనిచేయాలి, ప్రజలకు అనుకూలంగా నాయకులు పనిచేయాలి. దాంట్లో భాగంగా ఎక్కడైతే ట్రాఫిక్లు బ్లాక్ అవుతున్నాయో, దాని నిమిత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయో ఆ పాయింట్లు గతంలో గుర్తించాం. ఆ పాయింట్ల కోసమే చేసేటప్పుడు ఒకరు తీస్తే ఒకరు గొడవ చేశారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నిజమైన వ్యాపారస్తులకి తొందరలోనే పేదవాడిని పరిమలోకి తీసుకొని
ఈ విశాఖపట్నం పరిధిలో పేదవాడికి అన్యాయం చేయలేని పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా ఈ విధానాలు ఏదైతే తప్పుడు మాట్లాడడం వైఎస్ఆర్ పార్టీ డిస్కషన్లో చేసింది మేము కంటైనర్లు పెట్టుకునేందుకు కాదు, పేదవాడు రోడ్డు మీద వ్యాపారం చేయనందుకు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అనుకూలంగా ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు తోపుడు బల్లి అని. తోపుడు బల్లి విధానానికి తప్పనలేదు. ఏదైతే ఫుట్పాత్ మీదే డైరెక్ట్గా స్టాండింగ్ చేస్తే మోటార్ సైకిల్ వచ్చినాడు ఇలాగ ఆగి ఆ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తాడు. ఆ చిన్నపిల్లడు అనుకోకుండా రోడ్డు మీద దిగి యాక్సిడెంట్లు చాలా అయ్యి. దాని నిమిత్తం ప్రతి సోమవారం కూడా పబ్లిక్ వచ్చి కంప్లైంట్లు పెట్టిన దాని మీద ఇది టోటల్ క్లీన్ చేసి కొన్ని పాయింట్లు డిసైడ్ చేసి ఆ పాయింట్లో పేదవాడి వ్యాపారం చేసినందుకు కంపల్సరీగా ఇచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ పాయింట్ ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ రోడ్డు విస్తీర్ణం కూడా పెరిగిన దగ్గర ఆ వ్యాపారస్తులకు అందరికీ భాగస్వాములు చేసి వాళ్ళు పెడతాం. ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఫుడ్ కోర్టులో దందా అన్నారు, ఇదన్నారు. 4 సంవత్సరాలు మేము కూడా ఇచ్చేసాం. ఒక విధానాన్ని కమిషనర్ గారు కూడా తప్పు విధానం కాదు, ఈ విధానాన్ని మంచి విధానాన్ని చేయాలంటే ముందు క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసే భాగంలో క్లీన్ చేశారు. రేపు ఏదైతే వ్యాపారస్తులు పేదవాడికి ఉన్నదో ఆ వ్యాపారస్తులు కూడా సిస్టమేటిక్ పెట్టి విశాఖపట్నం అంతా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారని బాధ్యతతో భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. దళారులకి చోట్లేదు, బిగ్ వ్యాపారస్తులకి చోట్లేదు, దందా చేసి 6 షాపులు పెట్టుకున్నవాడికి చోట్లేదు, పేదవాడు ఒక్క షాప్ పెట్టుకున్నవాడికి ప్రజాస్వామ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఫుట్పాత్లు క్లీనింగ్ అంతా చాలా బాగా చేస్తున్నారు. అయితే పార్కింగ్ విషయానికి వస్తే కనుక ఫుట్పాత్కు ఆనుకునే పార్కింగ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. పార్కింగ్ మీద జీవీఎంసీ ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తుంది? అంటే ఇప్పుడు అన్నారు ఓబీసీ అని, ఓబీసీ కాదు, ఒక్కొక్కటి డిసైడ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా పార్కింగ్లకి కొన్ని ఇబ్బంది ఉన్నప్పటికీ మనకు విస్తీర్ణం చేయనందుకు కూడా అవకాశాలు లేవు విశాఖపట్నంలో. ఎందుకంటే రోడ్లు విస్తీర్ణం చేస్తే చాలా బిల్డింగ్ తీస్తే ఆ బిల్డింగ్లకి అన్ని అమౌంట్ ఉన్నందుకు కూడా కార్పొరేషన్ డెవలపింగ్ అంటే చాలదు. ఉన్నదాన్ని ఈ కంట్రోల్ చేయనందుకే కొన్ని షాపుల్ని కదపడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రతిదీ కూడా పోలీసు వారు కార్పొరేషను ప్రజలు మెచ్చుకునే బాధ్యతతో, ప్రజలు అంగీకారం బాధ్యతతో ఈ విశాఖపట్నాన్ని మెరుగ్గా చేసే బాధ్యత మా అందరికీ ఉంది. కౌన్సిల్ సమావేశంలో మీరు అందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు తప్పుగా చూపించి మీరు అంటే కార్పొరేటర్లు ఊర్లో లేనప్పుడు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎవరు అందుబాటులో లేని సమయం చూసి కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా కూడా విధ్వంసం చేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్. అది అబద్ధం అంటాను. ఒక అధికారికి ఏదైతే సూచించామో అన్ని విధాలకు కూడా ఆ అవకాశం కానీ అధికారులు కానీ ఖాళీగా ఉంటాడు, అవకాశాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మాకు తెలియలేదు కాకుండా ఎవరి డ్యూటీ వారు చేయాలి. ప్రజలకు ఎక్కువ సమస్య వస్తాడు, ప్రజల్లోకి వెళ్ళేవాడు నాయకుడు, అధికారులు పనిచేసేవాళ్ళు కమిషనర్. దీంట్లో భాగస్వామిగా అందరం కలిసి చేస్తాం. మా వంశీ గారు కూడా మాట్లాడటం తప్పు కాదు. ఏదైతే పేదవాడికి షాపులు ఇమ్మన్నారో దాంట్లో భాగస్వామిగా ఎమ్మెల్యేలు అందరూ వచ్చాక కూర్చొని పేదవాడి ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ వార్డు స్థాయిలో ఆ వార్డు కార్పొరేటర్లు కూడా కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి అక్కడ నిజమైన పేదవాడిని సూచించి వాళ్ళందరినీ చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పెద్ద షాపులు ఉన్నాయి, మీరు చూసారో లేదో. విశాఖపట్నంలో డాల్ఫిన్లోని గ్రీన్ పార్క్లో ఉన్న రేట్లు కూడా అక్కడ బళ్ళు మీద పెడుతున్నారు. ఆ బళ్ళు కూడా 6 బళ్ళు 7 బళ్ళు ఒకడియే. వాడు ఇంకోటి రానిలేదు, పేదవాడిని వ్యాపారం చేయనిలేదు. దానికి తప్పు ఎవరిదాన్ని మీరు ఒకసారి ప్రశ్నించండి. ఇప్పటికే బీచ్ రోడ్లు కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు ఒక ప్రస్సులుగా కాకుండా ఒక సామాన్యుడిగా చిన్న బండి తీసుకొచ్చి మధ్యలో పెట్టండి, మీ బండిని కొడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. వాళ్ళకి ఎవడిచ్చారండి ఆ సిస్టము? పేదవాడి ప్రతి ఒక్కడు వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళందరికీ అనుకూలంగా చేస్తాం. కంపల్సరీగా శబాష్ అనుకునే మార్గాన్ని మేము వెతుకుతున్నాం. దానికి అనుకూలంగా ఈ విశాఖపట్నంలో పేద వ్యాపారస్తుని ఎవరిని ఇబ్బంది పెట్టాం.
విశాఖ నగర మేయర్ అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం అయితే కనుక ఏదైతే నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ లైన్స్ 2.0 ఈ క్రయ ఏదైతే జరుగుతుందో దీని అందరికీ కూడా పూర్తి బాధ్యత మాదే అని చెప్పి ఒప్పుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే దళారులు అదేవిధంగా మధ్యవర్తిత్వం జరుగుతున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా పూర్తిగా తొలగించడం జరుగుతుంది. నిజమైన పేదవాడికి నిజమైన లబ్ధిదారుడికి మాత్రం తప్పనిసరిగా మేము అండగా ఉంటాము, వారికి తప్పనిసరిగా వ్యాపారాలకి చేసుకోవడానికి అన్ని అనుమతులు కూడా ఇస్తామని చెప్పి విశాఖ నగర మేయర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ కూడా ఇటు అధికారుల మధ్య అదేవిధంగా ప్రజా పాలకుల మధ్య అయితే కనుక సమన్వయ లోపం కానే కాదు, మేమందరం కూడా మూకముడిగా కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. వస్తున్నటువంటి ఉదంతులన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి తిప్పుకొట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా విశాఖ నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ అయితే కనుక మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాలైనటువంటి పెందుర్తి దగ్గర నుంచి ఇటు మధురవాడ వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడక్కడ ఈ ఆక్రమణలు అయితే తొలగించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని అంటే ఉదాహరణకి ఎంఈపీ కాలనీ కావచ్చు, లేదా అప్పుగారు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏరియాలు బీచ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఇటు దళారులు వ్యవహరిస్తున్నారో వీళ్ళందరినీ కూడా కట్టడి చేసిన తర్వాతే నిజమైన పేదవాడికి నిజమైన వ్యాపారస్తుడికి కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తామని చెప్పి విశాఖ మేయర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఒక హామీ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటుంది తప్ప ఏ ఒక్కరిని కూడా అన్యాయం చేయదని చెప్పి బతులు తట్టుకున్న నేపథ్యం కూడా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏయూలో విద్యార్థి మృతిపై విచారం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. అసెంబ్లీ వేదికగా విద్యార్థి సంఘాలకు శాంతియుతంగా ఉండాలని కోరిన మంత్రి. కూటమి సర్కార్ దురాలోచనలకు రాష్ట్రంలో హరించిపోతున్న వాక్ స్వాతంత్ర్యం. విలేకరుల సమావేశంలో ఎంపీ మార్గాని భరత్ ఆరోపణ. నిజమైన చిరు వ్యాపారికి జీవీఎంసీ అండగా ఉంటుంది. జీటీయూ ప్రత్యేక ఇంటర్వ్యూలో మేయర్ పీలా స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.